లాస్ట్ వీడియోలో కొన్ని సెకండ్ దాంట్లో 2 సమ్స్ చేసి మిగతావి సమ్స్ ట్రై చేయమన్నాను కదా, దాన్ని మనం ఇప్పుడు చెక్ చేసుకుందాము. సో -2y -2y + 5 3y + 4 దీన్ని ఇది మనకి ఏ ఐడెంటిటీలా లేదు. సో డిస్ట్రిబ్యూటివ్లా యూజ్ చేయాలి. -2y of 3y + 4 into 3y + 4. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే 6y² + 8y + 15y + 20 వచ్చింది. సో ఈ రెండు లైక్ టర్మ్స్ కనుక 6y + 23y + 20 మైనస్ అన్నిటికీ అప్లై చేస్తే -6y² - 23y - 20. ఇది థర్డ్ది. ఇది ఫోర్త్ 6x + 5y². ఇది వచ్చేసి a + b హోల్ స్క్వేర్లో ఉంది. ఫైనల్ అవుట్పుట్ ఇది 36x² + 25y² + 60xy 20 - ½ హోల్ స్క్వేర్. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 4x² - 8x + 1/4 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 7p × 3r × p + 2 21pr p + 2 21pr. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అంటే దీన్ని మల్టిప్లై చేస్తే 21p² r + 42pr ఇది ఆన్సర్ వస్తుంది. ఇది కూడా డిస్ట్రిబ్యూటివ్ లాగే, ఎందుకంటే మనకి ఏమీ లేవు కాబట్టి లైక్ టర్మ్స్ అండ్ a + b అలాగా ఐడెంటిటీస్ వచ్చేసి వెరిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. k + 1 × k + 2 minus k + 3 is always true. 2q + 1 × 2q - 3 is a multiple of 4. Squares of even number are multiple of 4 and squares of odd number are 1 more than multiples of 8. ఓకే, ఫస్ట్ వచ్చేసి k + 1 × k + 2. ఇది వచ్చేసి ఫిఫ్త్ ఆన్సర్. ఫిఫ్త్ ఆన్సర్లో k + 1 × k + 2 minus k - 3 k + 3. సో k ప్లేస్లో నేను లెట్ k = 5 పెట్టుకున్నాను. 5 + 1 × 5 + 2 minus 5 + 3 అప్పుడు 6 × 7 - 8 42 - 8 34. ఆల్వేస్ 2 అన్నారు, ఆల్వేస్ 2 అన్నారు. కానీ ఇఫ్ ఇట్ సేస్ that the result is multiple of 2 is true, otherwise false. మల్టిపుల్ ఆఫ్ ట్రూ అయితే ట్రూ అవుతుంది, కాకపోతే ఇది ఫాల్స్. సెకండ్ క్వశ్చన్ 2q + 1 2q - 3. ఓకే, లెట్ q = 4 పెట్టుకుందాము. 2q అంటే 2 × 4 + 1 2 × 4 - 3. సో 8 + 1 8 - 3 9 × 5 45. సో ఇది ఫాల్స్. ఇది ఏం చెప్పాడు, ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 అన్నారు. మల్టిపుల్ ఆఫ్ 4 కాదు. సో ఇది కూడా ఫాల్సే. సో నెక్స్ట్ది థర్డ్ది వచ్చేసి squares of even number are multiples of 4. సో ఒక ఈవెన్ నెంబర్, స్టార్టింగ్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాము. థర్డ్ది స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఏంటి, 2 4 6 8 and so on. దీని స్క్వేర్ 2² 4² 6² 8², so on. 4 16
36, 64 అలాగా. సో ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 4. ఎస్, ఇట్స్ ట్రూ. మల్టిపుల్స్ ఆఫ్ 4. Odd number squares. Odd number squares is multiple of 8 plus 1. Multiple of 8 plus 1 అన్నారు. ఓకే, 1 స్క్వేర్ చూద్దాం. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 0 ప్లస్ 1 కింద రాసుకోవచ్చు కదా. 0 కూడా మల్టిపుల్ ఆఫ్ 8 కదా. సో 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 3, 5, 7 కదా. 3 3s ఆర్ ఎంత? 9, 25. ఇది 7 7s ఆర్ 49. సో దీన్ని నేను 8 plus 1 కింద రాశాను. 24 plus 1, 48 plus 1. సో yes, always true. Next, 4th. 6n plus 2 whole square minus 4n plus 3 whole square. Let n is equal to 2. 6 into 2 plus 2 whole square minus 4 into 2 plus 3 whole square. 14 whole square minus 11 whole square. 196 minus 121, 75. దీని ఏమన్నాడు? ఈజ్ 5 less than a స్క్వేర్ నెంబర్ అని చెప్పాడు. సో 5 less than అంటే 80 minus 5 కింద రాయొచ్చు కదా దీన్ని. ఓకే, 5 less than 80 minus 5. 80 is not a square number. So it is false. It is false. సో 6th క్వశ్చన్లోకి వెళ్దాము. 6th క్వశ్చన్ ఏంటంటే, if a number leaves a remainder of 3 when divided by 7 and another number leaves a remainder 5 when divided by 7, what is the remainder when their sum, difference and product are divided by 7? ఫస్ట్ వచ్చేసి మనం 6th కదా. ఫస్ట్ ఏంటంటే ఒక నెంబర్ ఉంది. ఒక నెంబర్ 7తో డివైడ్ చేస్తే 3 రిమైండర్ అవుతుంది. నేను ఆ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 7a ప్లస్ 3. 7a ప్లస్ 3 అంటే 7 డివిజిబుల్ అయితే 3తో 3 రిమైండర్ వస్తుంది. నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 7b ప్లస్ 5. ఇప్పుడు ఈ రెండిటి యొక్క సమ్, ఫస్ట్ సమ్ చేద్దాం. సమ్ n1 ప్లస్ n2, 7a ప్లస్ 3 ప్లస్ 7b ప్లస్ 5. దాన్ని 7a ప్లస్ 7b ప్లస్ 8. సో 7 ఈ 8లోంచి 7 కామన్ తీసామనుకో, ఇప్పుడు 7a ప్లస్ b అవుతుంది కదా. దీన్ని కూడా 7 ప్లస్ 1 కింద రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది 7 కన్నా పెద్దది కదా. సో 7 మల్టిపుల్ చేస్తే a ప్లస్ b ప్లస్ 1 ప్లస్ 1, ఇదంతా మల్టిపుల్ ఆఫ్ 7. సో రిమైండర్ అంతా రిమైండర్ 1. సో సమ్ అయిపోయింది. డిఫరెన్స్ వచ్చేసి n1 మైనస్ n2, 7a ప్లస్ 3 మైనస్ 7b మైనస్ 5. 7a మైనస్ 7b మైనస్ 2 మైనస్ 2.
ఇక్కడ మైనస్ రాయడానికి మనకి అవకాశం లేదు కదా, ఎందుకంటే -2 ఎలా అయినా చేయలేం కదా. సో నేను దీన్ని 7a మైనస్ 7b మైనస్ 7 + 5 కింద రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ రాకూడదు, మనకి రిమైండర్ అంతా పాజిటివ్స్లో వస్తుంది, మైనస్లోకి రాదు. సో ఇది మైనస్ రాకుండా ఉండడానికి +5 తీసుకున్నాను, బిగ్ నెంబర్ని మైనస్ చేశాను. సో దీంట్లో 7 కామన్ తీస్తే a మైనస్ b మైనస్ 1 + 5, ఇది మల్టిపుల్ ఆఫ్ 7. సో రిమైండర్ 5. అండ్ ఫైనల్ది లాస్ట్ వన్ ప్రొడక్ట్ వచ్చేసి 7a + 3 7b + 5 ఇంటూ చేస్తే 7ab + 35a 49ab + 35a + 21b + 15 వచ్చింది. 15ని 14 + 1 కింద రాసుకోవచ్చు కదా. సో 7 × 7ab 7 కామన్ తీస్తే ఇందులోంచి 5 2 + 1 వచ్చింది. ఇదంతా మల్టిపుల్ ఆఫ్ 7. సో రిమైండర్ అంతా 1. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మిగతావి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.